Please subscribe Telugu 7 Media. గా ఉంటారు ఏంటి ఎమోషనల్ అయిపోయారు అండ్ లాస్ట్ లో మాట అన్నారు ఈ సిరీస్ నా లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ అన్నారు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎమోషనల్ అవ్వడానికి కారణం ఇప్పుడు మీరు అడిగారు మళ్ళీ అవుతున్నాను. సారీ అంటే అన్నిసార్లు అవుతారా ఎవరైనా జీవితంలో అంటే నాకు తెలియదండి. మా అమ్మ నాన్న అంటే నాకు బాగా ఇష్టం. దాంతో ఏమవుతుందంటే వాళ్ళని తలుచుకున్నప్పుడల్లా ఏడుస్తుంటా, అంతే, అంతకన్నా ఇంకేలేదు. అండ్ యాజ్ డాక్టర్ ఆఫ్ ప్రసాద్ రావుగా, ఒక తండ్రిగా, ఒక ఆడపిల్ల తండ్రిగా నేను కూడా చాలా విషయాలు కనెక్ట్ అయ్యాను. అందులో మా నాన్నను కూడా చూసుకున్నాను. ఆ క్యారెక్టర్ నేను చేసే క్యారెక్టర్ మా నాన్నను చూసుకున్నాను, నన్ను నేను చూసుకున్నాను. సో దాంతో నాకు చాలా ఇంపార్టెంట్. అండ్ పర్ఫామ్ చేయడానికి నాకు డిఫరెంట్ స్లాంగ్స్ ఉన్నాయి కదండి. దాంట్లో ఎస్పెషల్లీ నెల్లూరు స్లాంగ్ వచ్చేసరికి ఇంకొంచెం కిక్ ఇచ్చే ఎలిమెంట్స్తో ఉంది కాబట్టి ఐ రియలీ ఎంజాయిడ్ మై టోటల్ జర్నీ ఆఫ్ డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు. అంటే డాటర్స్ అంటే ఫాదర్స్ అందరికీ ఒక ఎమోషన్ కదా. బట్ కెరీర్లో ఈ స్టేజ్ ఆఫ్ కెరీర్లో మీరు చాలా బిజీ, సుమ గారు ఎప్పుడూ బిజీయే. అసలు ఎలా ఇస్తారు టైం డాటర్స్కి? ఫోన్లోనేనండి, ఫోన్లోనే ఏదో ఒకటి పంపిస్తుంటా మెసేజ్లు. ఇంకోటి మా అమ్మాయిని అప్పుడప్పుడు బాగా ఇరిటేట్ చేస్తాను దానికి ఇష్టం లేనివన్నీ చేసి. సో అంటే కొంచెం నవ్వించడానికి అలా టైం. షూటింగ్ లేదనుకోండి సాయంత్రం పూట కలుస్తాం కాబట్టి డిన్నర్ దగ్గర అక్కడ టైం మాట్లాడుకుంటాం, ఏం జరిగిందా మా కాలేజీలో ఏంటి అలా. ఆల్ ది బెస్ట్ సార్, లుకింగ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. శ్రీరామ్ గారు మొత్తం అంటే బేసిక్గా ఇప్పుడున్న ఈ కమర్షియల్ దాంట్లో ఏంటంటే ఎవరు టాప్లో ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి పెడదాం. ఇంతకుముందు ఆయన చెప్పినట్టే అంటే ఎవరెవరిని తీసుకొస్తే దీనికి కొంచెం విజిబిలిటీ వస్తుంది ఇలా ఉంటుంది. బట్ మీరు ఏ క్యాలిక్యులేషన్తో మొత్తం ఒక రీయూనియన్ ఫామ్ చేశారు? కంటెంట్, ఓన్లీ కంటెంట్ని బిలీవ్ చేశాను, ఆ క్యారెక్టర్ని బిలీవ్ చేశాను. ఈ క్యారెక్టర్ ఈ పర్సన్ అయితే ఆ జస్టిఫికేషన్ దొరుకుతుందని అనుకున్నాను. ఎప్పుడు అదే చేస్తాం మేము, ఈసారి కూడా అదే చేసాం. బట్ 2 ఎపిసోడ్లు చూస్తే అంటే ఇంత అథెంటికేట్ ఈ మధ్యకాలంలో అయితే ఏ సిరీస్ లేదు. బట్ సిరీస్ అన్నారు కానీ సినిమా చూసినట్టే అనిపించింది యాక్చువల్గా. బట్ అంటే అది 2 ఎపిసోడ్లు కాదు మొత్తం వేసిన ఇక్కడే బింజ్ వాచ్ చేసేలా అనిపించింది కానీ. సో బట్ 2వ ఎపిసోడ్కి క్లైమాక్స్ లాగా అనిపించింది. ఇంకేమన్నా అంటే దాచారా? నెక్స్ట్ ఎపిసోడ్ కూడా అలాగే అనిపిస్తుంది మీకు డెఫినెట్. ఎపిసోడ్ క్లైమాక్స్ అంటే అదే అంటే ఆ సస్పెన్స్ అనేది అలా కంటిన్యూ అవుతుంది టిల్ ఎండ్. దట్ క్రేజ్ గోస్ టు మా కృష్ణ గారు. అంత బ్యూటిఫుల్గా స్క్రీన్ ప్లే చేశారు, ఆ మేకింగ్ అలాగ ఉంది. ఆ టీమ్ అంటే కొన్ని ఎప్పుడో చెప్తాను అంటే సెట్ ఆఫ్ థింగ్స్ అంటాం కదండి, అది ఎప్పుడంటే అవుట్కమ్ వచ్చినప్పుడు మనకు తెలుస్తుంది. ఇంత అద్భుతంగా సెట్ అయింది అంటే ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి కానివ్వండి, రైటర్స్ డిపార్ట్మెంట్ నుంచి కానివ్వండి, అలాగే కాస్టింగ్ కానివ్వండి, లేదా ఛానల్ సపోర్ట్ కానివ్వండి, ఇవన్నీ ఏంటంటే సెట్. ఇది మళ్ళీ మనం అంతా ప్లాన్ చేసినా కూడా కాదు, అదేంటి ఒక్కొక్క ప్రాజెక్ట్కి అలాగా పాజిటివ్ వైపు కనెక్ట్ అయ్యి అవుట్పుట్ అలా వస్తుంది అనమాట. అంటే అదే అంటారు క్యారెక్టర్. నేను అంత ఫ్రెండ్ రాజు, నేను ఎన్నో చూసుంటాను రాజు, బట్ నాకు ఈ రోజు నాకు అంత అద్భుతం రాజు అన్న ఫీలింగ్ ఇది చూసి నేను ప్రతిరోజు అదే చెప్పా. రాజు ఇది మైల్స్టోన్ అన్నాడు కదా, అది డెఫినెట్గా అంటే చూసి ఏంటిది అన్న ఒక ఫీలింగ్ నాకే కలిగిందంటే ఆడియన్కి ఎంత కలిగింది అంటే పక్క నుండి తిరుగుతాం కదా. మాకు అంటే మేము చాలా చూసాం కదా, ప్రతి దాంట్లో రాజీవ్ కనకాల గారు వచ్చారన్నా కానీ బట్ దీంట్లో మాత్రం ఫస్ట్ ఫిల్మ్ నుంచే ప్రసాదరావు కనపడ్డాడు. కనిపించాడు నాకు నా ఫ్రెండ్షిప్లో. నేను ఒక మా బ్రదర్ని తనలో చూసుకున్నాను. సో అంటే మీరు అంటే ఇందాక అన్నారు కదా మైట్ బి హ్యాట్రిక్ అవ్వచ్చని, బట్ హ్యాట్రిక్ కొట్టారు. అక్కడ గ్రాండ్ ప్రివ్యూ ఈవెంట్ తీసే సక్సెస్ అందరూ కలిసినట్టు ఉంటుంది. ఉదయం గారు నేను ఆల్రెడీ జస్ట్ ఒక చిన్న టీజర్ చూసి మీకు యాక్చువల్ మెసేజ్ పెట్టాను, మరి తెలియదు. బట్ మీ స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం అంటే ఇందాక నవ్వుతాకన్నారు లేదా కాదు కానీ, బట్ నాగార్జున గారితో కంపారిజన్స్ వచ్చినాయి కానీ, బట్ ఏం చేస్తున్నారండి ఎప్పటి నుంచి అలాగే ఉన్నారు? నిజం అండి అది. చిన్నప్పటి నుంచి వచ్చాం కదండి. బట్ ఏదేమైనా డిసిప్లిన్ అండి. ఐఎమ్ అన్ యాక్టర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. స్క్రీన్ పైన నన్ను చాలా మంది చూస్తారు, ఇన్స్పైర్ అవుతారు. సో డెఫినెట్గా మై బాడీ ఈజ్ మై టెంపుల్. సో దాన్ని నేను రెస్పెక్ట్ ఇవ్వకపోతే దేన్ని రెస్పెక్ట్ ఇస్తాను చెప్పండి. రైట్, మీ క్యారెక్టర్ మాత్రం చాలా సోబర్గా అనిపించింది. మీ స్క్రీన్ ప్రెజెన్స్ తర్వాత రెబక్కా దీంట్లో అంటే కొంచెం ఎక్కువ చేసినా కూడా ఏమవుతుంది అంటే అతిగా అనిపిస్తుంది. అది చేయనివ్వండి. అక్కడ కృష్ణ గారు ఉన్నారు కదా, అసలు వారు ఏం చెప్పామో వారు చెప్పారో అదే చేసామండి. అసలు అంటే నేను కొంచెం పడవ మాట్లాడతాను, ఒక లుక్ ఇస్తారనమాట. సో బ్యాలెన్స్ చేసేది మా డైరెక్టర్ సార్. ఇందాక చెప్పారు కదా వదిలే అని, రాజు చెప్పాడు కదా సేమ్.
రాజీవ్ గారు, మీకు మాత్రం ఇది కెరీర్ బెస్ట్ క్యారెక్టర్ అండి. మీరు అన్నట్టు అంటే ఒక అక్కడి నుంచి ఇక్కడ ఫ్లై డౌన్ చేయడం కాదు, దీనికోసం దేశం దాటి వచ్చినా కూడా తప్పలేదు. అలా ఉంది మీ క్యారెక్టర్ యాక్చువల్గా. థ్యాంక్ యూ. వచ్చింది కూడా అందుకేనండి. ఆ దేశం నుంచి కూడా రమ్మంటే కూడా వచ్చేసేవాడిని. సో ఇట్ ఈస్ డెఫినెట్లీ వెరీ గుడ్ క్యారెక్టర్ అండ్ మైల్ స్టోన్. నా పర్ఫార్మెన్సెస్లో ఇది ఒకటి అవుతుంది. జెమిని సురేష్ గారికి నేను నిజంగా క్షమించండి. ఇందాక మీరు వెళ్తూ మావాడికి అన్నాను కానీ నోట్లో పేరు రాలేదు, క్షమించు. జయంత్ గారు, జయంత్ గారు, జీ తెలుగుకి ప్రసాద్కి బాగా కనెక్ట్ అయినట్టుంది. మొన్నే మన శంకరవర ప్రసాద్ బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టారు, మళ్ళీ దూసిపోతూ ఉంది. మళ్ళీ తర్వాత ప్రసాద్ టైటిల్ రావడం. ఈ కథ చెప్పినప్పుడు, కృష్ణ గారు చెప్పినప్పుడు మీరు ఏ ఎలిమెంట్స్ నచ్చి మీరు వేసింది దీన్ని ఒప్పుకోండి సార్? బేసిక్గా ఏంటంటే ఈ ఆ, చాలా సందర్భాల్లో అంటే ఇంత ముందర త్రివిక్రమ్ గారు ఒకసారి చెప్పారు, సన్ ఆఫ్ సత్యమూర్తి. చాలాసార్లు ఏంటంటే మనం ఏమనుకుంటామంటే ఎక్కువ కథలు అమ్మ వైపు నుంచి చెప్పడం జరిగింది. మనం తండ్రి పాయింట్ ఆఫ్ వ్యూలో తండ్రి ఎమోషన్ అనేది సంభవం అది చాలాసార్లు ఎక్స్ప్లోర్ చేయలేదు, ఆన్ స్క్రీన్ ఎక్స్ప్లోర్ చేయలేదు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరందరూ ఇప్పుడున్న జెన్జీ సిచ్యువేషన్లో మోస్ట్ సెంటిమెంటల్ ఎమోషనల్గా యాజ్ ఈక్వల్ యాజ్ విమెన్ సఫర్ అవుతుంది కూడా మేల్ అండ్ ఫాదర్స్, పర్టికులర్గా ఆ ఏజ్ గ్రూప్లో ఉన్న ఫాదర్స్. సో ఆ ఫాదర్ క్యారెక్టర్ చెప్పినప్పుడు ఇంకా అంతకన్నా ఎక్స్టెండ్ చేయగలం, స్క్రీన్లోకి వెళ్ళిపోదాం అన్న దీనికి వెళ్ళింది. సురేష్ జీ నమస్కారం. నమస్తే, చెప్పండి. మొన్న బార్బరిక్ లో ఇరగ తీసారు డాన్స్ చూసి, అది ఇంకా మర్చిపోలేదు, అది అలా గుర్తుంటూనే ఉంది. క్వైట్ ఆపోజిషన్ గా పోలీస్ ఆఫీసర్ గా చాలా పవర్ఫుల్ గా ఉంది. అంటే రియలిస్టిక్ గా ఎప్పుడు మీరు ఏదన్నా కొండ బదులు కొట్టి మాట్లాడతారు, అట్లాగే డేర్ గా ఉంటారు. సో ఆ రియల్ క్యారెక్టర్ మీకు చేస్తున్నప్పుడు మీకు అనిపిస్తుంది? చాలా స్ట్రాంగ్గా అనిపించిందండి. అండ్ నాకు ఎందుకు నేను రెబెక్కగా పుట్టడం కోసం పుట్టానేమో అనిపించింది అది చేస్తున్నంతసేపు. సో దిస్ వాట్ ఐఎమ్ కదా అనిపించింది, అంటే ఆ డ్రెస్ వేసుకోగానే. చాలా అంటే ఒక ఇందాక చెప్పింది కదా, చాలా ఆకలితో ఉన్న యాక్టర్స్ అండి మేమంతా. యాపటైట్తో ఉంది. ఆపర్చునిటీ వచ్చి మా ముందు వాళ్తే 100కి 100% ఇచ్చేందుకు యూనో అది డే అండ్ నైట్ కష్టపడేందుకు వీఆర్ రెడీ. సో అలాంటి ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి ఐ కుడ్ యూనో గివ్ మై బెస్ట్. హోస్టింగ్ కంటే ఎక్కువ నట్టుగానే మీరు చేయాలనుకుంటున్నారు? ఫస్ట్ యాక్చువల్లీ నేను యాక్టర్నేనండి. తెలుసు. యాక్టర్నే. ఇట్స్ గుడ్ థింగ్ దట్ ఎందుకంటే ఇప్పుడు ఇంత బ్యూటిఫుల్గా హోస్ట్ చేయడానికి ఉన్నారు కదా మా మంజుష, ఇంకా చాలా మంది ఉన్నారు. సో నాకు ఇప్పుడు యాక్టర్గా నా పొటెన్షియల్ ప్రూవ్ చేసుకోవాలి. ఇందాక నాగార్జున గారు పోలిస్తే మీరు ఒప్పుకోవట్లేదు, నాగ చైతన్యతో పోల్చాలన్నారు. డెఫినెట్గా బికాజ్ అంటే మేము ఆ జనరేషన్ కాబట్టి. నాగార్జున గారు అంటే అఫ్ కోర్స్ అండి వారు అందరికి ఇన్స్పిరేషన్. బట్ యూనో మీరందరూ కలిసి నా డేట్ ఆఫ్ బర్త్ని మార్చి నన్ను 10-15 ఏళ్ళు 20 ఏళ్ళు కూడా పెద్దగా చేసి చాలా రోజుల నుంచి చాలా జరుగుతోంది. సో సో నెక్స్ట్ అందుకని నాగ చైతన్య గారిని. రాజీవ్ గారు, జనరల్గా చాలా మంది హీరోలకు ఉంటారు క్రష్ లో, మీరు అందరు క్రష్ అయిపోయారు. మీరేంటి సార్, మీరు నా కాంపార్ట్ అంటే ఇప్పటివరకు ఎమోషనల్ అయిపోయింది కదా, కొంచెం నవ్విందామని. అదిగోండి నా క్రష్ ఆవిడ. అది అందుకనే చెప్పారు. ఆవిడ నాకు ఎప్పటికప్పుడు చెప్తుంటుంది. బోర్డు మంది వస్తారేమో, నేనున్నాను వస్తారేమో. సరే, కొన్ని క్యారెక్టర్ చేసినప్పుడు మన బాడీ లాంగ్వేజ్ కానీ యాస్ కానీ ఎన్ని మార్చాల్సి వస్తుంది, దానికి ఎక్కువ హోంవర్క్ చేయాల్సి వస్తుంది. ఎస్పెషల్లీ ఈ సినిమా ఇప్పుడు నెల్లూరు లాంగ్వేజ్తో చెప్పడం. సో దీనికి మీరు టఫ్గా ఫీల్ అయిన సందర్భం ఏదన్నా? పెద్దగా టఫ్గా ఫీల్ అవ్వలేదండి. లాంగ్వేజ్ మాట్లాడడానికి మాత్రం కొంచెం టఫ్గా ఫీల్ అయ్యాను. బట్ అది కూడా పెద్దగా అనిపించలేదు, ఎందుకంటే కృష్ణ గారు ఉన్నారు, ఆయనకి ఆ స్లాంగ్ మీద బాగా పట్టుంది కాబట్టి ఆయన లొకేషన్లో అవన్నీ చేయించేవాడు. అండ్ ఎప్పుడైతే కాస్ట్యూమ్ ఇంకోటి అవన్నీ వచ్చేసాయో, ఈవెన్ వాక్ దగ్గర నుంచి ఆ క్యారెక్టర్ రాసినప్పుడే క్లారిటీ ఉంది కాబట్టి నాకు పెద్దగా నేను కష్టపడాల్సిన అవసరం రాలేదు. సో వాళ్ళు రాసుకున్నది చాలా క్లియర్గా రాసుకున్నారు. సో ఐ డెంట్ ఫైండ్ మచ్. అండ్ అంతే. చెప్పండి శ్రీరామ్ గారు, మీరు దీంట్లో చేయకపోవడానికి కారణం ఏంటి? నాకు తెలియదు అసలు, అంటే నేను చేసే క్యారెక్టర్ లేదు. అంటే సీరియల్ నుంచి మామూలుగా సినిమాకి వెళ్ళడం అనేది ఒక అచీవ్మెంట్కి ఇదివరకు మనం ఫీల్ అయ్యేవాళ్ళం.
ఇప్పుడు సీరియల్ మిడిల్లో ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్స్ వచ్చినాయి, ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఏమి సిరీస్ కానీ. సో ఇప్పుడు సీరియల్స్ చాలా వరకు నిజంగా చాలామంది మన తెలుగు వాళ్ళ ఫీలింగ్ ఇందాక చాలామంది తీసుకొచ్చారు. సో నిజంగా ఇప్పుడు సీరియల్స్ అన్నీ ఎక్కువ అదర్ లాంగ్వేజ్ నుంచి ఎక్కువ వస్తాయి, అయ్యే జరుగుతున్నాయి. సో డిపెండ్ అవ్వాల్సి వస్తుందంటే తెలుగు వాళ్ళు లేక డిపెండ్ అవుతున్నాం. ఉంటే డెఫినెట్గా తీసుకుంటాం. ఇప్పుడు నా ప్రొడక్షన్ తీసుకుంటే నేను మ్యాక్సిమం తెలుగు వాళ్ళనే పెడతాను, నేను ట్రై చేస్తాను. ఆ క్యారెక్టర్స్కి వాళ్ళనే ఇంపార్టెన్స్ ఇస్తాం. ఓటీటీ డెఫినెట్గా ఏంటంటే ఓటీటీకి వచ్చేసరికి కూడా ఏంటంటే మనకి కొంచెం రికగ్నైజ్డ్ ఆర్టిస్టులు కావాలి. ఈవెన్ రాజీవ్ ఎక్కడి నుంచి వచ్చాడండి? టీవీ నుంచి వచ్చాడు, ఫస్ట్ స్టార్టింగ్ కదా. ఇవాళ సినిమాలే చేస్తున్నాడు. తను టీవీ నుంచి వచ్చింది, తను సినిమాలు చేస్తాడు. నేను టీవీ నుంచి నేను కొన్ని సినిమాలు చేశాను. అది ఎక్కడో చిన్న ఇది తీసుకొస్తున్నారు కానీ అది కరెక్ట్ కాదు నా ఫీలింగ్ బేసిక్గా. కృష్ణ గారు హాయ్ అండి. 2 ఎపిసోడ్స్ చూసాం, బాగుంది. ఆల్ ది బెస్ట్ అండి. ఎస్పెషల్లీ రెక్కీ విషయంకి వచ్చేసరికి మీరు ది బెస్ట్ ఇచ్చేసారు ఫస్ట్ సిరీసే. ఇప్పుడు టెక్నీషియన్స్ కానీ అందరు కానీ రెక్కీతో పోలుస్తారు, అంటే దాన్ని బీట్ చేయాలని. సో అది ఒక బ్యాగేజ్లా అనిపిస్తుందా ఎవ్రీ టైం, లేదంటే ఒక ఛాలెంజింగ్గా తీసుకొని దాన్ని కొద్దిగా ఛాలెంజింగ్గా తీసుకుంటాను రెక్కీ తర్వాత. ఎందుకంటే స్క్రీన్ ప్లేకి ఆ సిరీస్కి స్క్రీన్ ప్లేకి చాలా పేరు వచ్చింది. అండ్ రెక్కీ తర్వాత నేను 2 years వరకు ఏ కథ రాలేదండి. ఆ తర్వాత రాసిన కథ ఇదేనండి. అంత టైం తీసుకున్నాను. రెక్కీ 2 పార్ట్ 2 ఎప్పుడు ఉంటుందండి ఆ సిరీస్ అంటే? జయంత్ గారి చేతుల్లో ఉందండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్ అండి. హాయ్ హాయ్. అయితే 2 episodes చాలా ఎమోషనల్ డ్రైవ్ అనే చెప్పాలండి. ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ చాలా బాగా చూపించారు. అయితే 2 years పట్టింది అన్నారు కదా ఈ స్టోరీ రాయడానికి. ఈజ్ దర్ ఎనీ ట్రూ బేస్డ్ ఇన్స్టెన్స్ ఏవైనా ఉన్నాయా, లేకపోతే ఎలా రాశారు ఈ స్టోరీ? మా బ్రదరు వాళ్ళ పాపని ఇక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాయిన్ చేయడానికి ఇంటర్వ్యూ కోసం వచ్చాడండి. వాళ్ళు హైదరాబాద్ వచ్చి మా ఇంట్లోనే దిగారు. దిగిన తర్వాత ఆ తండ్రి కూతురు ఉదయం ఆఫీస్కి వెళ్ళడానికి ముందు వాళ్ళ యొక్క మాటలు, వాళ్ళ టెన్షను, ఆ తండ్రి పడేది ఇది, హాల్ అంతా అతను ఎలా తిరిగాడు టెన్షన్గా, అది తీసుకెళ్ళేటప్పుడు అతను పడ్డ టెన్షను. అంటే ఒక 20 సంవత్సరాల తర్వాత ఒక అమ్మాయిని హైదరాబాద్ తీసుకొచ్చాడు, ఇంకా అమ్మాయి హైదరాబాద్లో ఉండబోతుంది అని ఆ తండ్రి పడే ఆ టెన్షన్ అంతా చూశారండి. వీళ్ళిద్దరి మీద కథ రాస్తే బాగుంటుంది అనిపించి ఆ లైన్ తీసుకున్నాను. అప్పటికి లైనే ఉంది. ఆ లైన్ ఇంత పెద్ద కథగా రావడానికి జయంత్ గారు మాత్రమే కారణం. విజయభాను గారు, హలో మ్యామ్. హాయ్. అయితే బీయింగ్ అ మదర్ ఆఫ్ 2 beautiful కిడ్స్, అయితే ఇది ఎంతవరకు మీకు కనెక్ట్ అయ్యింది అని అంటే మీరు ఇంతకుముందు చెప్పారు. అండ్ ఇప్పుడున్న జనరేషన్లో ఇంత ఈ ఎమోషన్స్ ఉన్నా కూడా బయటకి తీసుకురావాలి అన్న ఇది కూడా చాలా మందిలో లేదు. సో ఇలాంటి స్టోరీస్ చేస్తూ ఒక మెసేజ్ ఓరియంటెడ్గా ఉండడం అనేది చాలా తక్కువ మందిలో చూస్తున్నాం మనం. సో మీకు ఎలా అనిపించింది? డెఫినెట్గా ఇలాంటి స్టోరీస్ రావాలండి. అంటే అనుకుంటారు ఇప్పుడు ఉన్న జనరేషన్ అంత ఎమోషనల్ కాదని, బట్ డెఫినెట్గా చాలా ఎమోషనల్ అండి. టూ ఎమోషనల్ అయిపోతున్నారు. మేము చాలా స్ట్రాంగ్, ఏదైనా తుఫాన్ వస్తే తట్టుకునే శక్తి ఉంది. కానీ ఇప్పుడున్న జనరేషన్కి అది లేదు. ఇన్స్టెంట్ డిసిషన్స్, ఏదైనా వస్తే తట్టుకోలేరు, ఏదో ఒకటి చేసేసుకుంటారు, దూకేస్తారు. అంటే లైఫ్ అంటే విలువ లేదు. టూ మచ్ ఆఫ్ ప్లే ఉందండి వాళ్ళకి. సో వాళ్ళు కొంచెం బ్యాలెన్స్డ్గా ఉండాలి అండ్ ఇంకొంచెం స్ట్రాంగ్ అవ్వాలి. అండ్ ఇలాంటి కథలు వస్తే చాలామంది రియలైజ్ అవుతారు, ముఖ్యంగా పేరెంట్స్. డెఫినెట్గా పేరెంట్ పర్స్పెక్టివ్ కూడా చాలా మారుతుంది ఈ సిరీస్ వచ్చిన తర్వాత. ఇలాంటివి రావాలి. అండ్ అందుకే అంటున్నాను కదా, Part 2, Part 3, Part 4, Part 5, Part 6, Part 7. నన్ను మైక్ ఎవరైనా తీసుకోండి. Part 7, Part 8, Part వసంతి కంగ్రాట్స్. 90s తర్వాత ఒక మంచి ప్రాజెక్ట్ వచ్చావు. అండ్ మీరు కాకుండా మిగతా వాళ్ళందరూ చూసుకుంటే పెద్ద యాక్టర్లు అనగానే గొప్ప యాక్టర్లు అనొచ్చు. ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చినా ఇన్వాల్వ్ అయిపోతారు. అలా మీరు కూడా మీ ఫాదర్తో బాగా కనెక్టెడ్ అయ్యి ఉన్నారు. సో ఈ స్టోరీ మీకు పర్సనల్ లైఫ్ ఎంతవరకు కనెక్ట్ అయ్యింది? అండ్ రాజీవ్ కనకర గారితో వర్క్ ఎక్స్పీరియన్స్. ఆబ్వియస్లీ ప్రతి అమ్మాయి ఈ మూవీతో, ఈ సిరీస్తో కనెక్ట్ అవుతారు. ఎందుకంటే ఒక అమ్మాయి లైఫ్లో ప్యూరెస్ట్ బాండ్, ఫస్ట్ హీరో ఏదైనా నాన్ననే. అది నా లైఫ్లో కూడా మా నాన్ననే. సో ప్రతి అమ్మాయి కనెక్ట్ అవుతారు. ఎందుకంటే ఒక ఫాదర్ ఎంత ప్రొటెక్టివ్గా, ఎంత సెన్సిటివ్గా, ప్రతి విషయంలో ఎంత ఇట్లా అంటే చాలా స్ట్రాంగ్గా ఉన్నా
ఒక్క డాటర్ విషయం దగ్గర చాలా సాఫ్ట్ అయిపోతారు. సో అది ప్రతి ఫాదర్ లైఫ్లో అది ఆబ్వియస్లీ, అండ్ మా నాన్న కూడా లైఫ్లో కూడా అదే అంతే. సో లక్కీలీ నేను ఏదున్నా మా ఫాదర్తో షేర్ చేసుకునే స్కోప్ ఇచ్చారు కాబట్టి, అండ్ ప్రతి ఫాదర్ కూడా అలానే చేస్తే బయట ఏవి అవ్వవు అని ఫీలింగ్. సో అలానే రాజీవ్ గారితో ఎక్స్పీరియన్స్ అడిగారు, ఇందాకే చెప్పాను. చాలా స్టార్టింగ్లో చాలా మంచిగా ఉండేది, దాని తర్వాత కొంచెం కష్టమైంది. ఎందుకంటే ఆయన చాలా పడుతున్నా చెప్పు నువ్వు అసలు తిట్టట్లేదు అంటే ఆ వేరియేషన్స్ ఇచ్చేంత కెపాసిటీ నాలో ఇంకా రాలేదు. రాజీవ్ గారు ఇంకా చాలా ఉంది. అండ్ మీరు అన్నట్టు ఎంత సీరియస్గా అయితే కనిపిస్తారో అంతే చాలా సాఫ్ట్ హార్టెడ్ అండ్ చాలా జోవియల్. ఉదయ్ భాను గారు చెప్పినట్టు రాజీవ్ గారు సెట్లో ఉంటే ఒక పండగలా ఉంటుంది, అందరు నవ్వుతూనే ఉంటారు. అలానే కొన్ని సీన్స్లో కష్టమై నేను నవ్వాను. రైటర్ శృతి. అంటే కృష్ణ గారు ఒక సింగిల్ లైన్ స్టోరీగా అనుకున్న తర్వాత మీ దగ్గర తీసుకొచ్చిన డెవలప్మెంట్ జరిగిందా, లేదంటే వాట్ ఈస్ యువర్ యాడ్ ఆన్ టు దిస్? సార్ మొత్తం డెవలప్ చేసుకున్నారు ముందే. సార్ టీమ్ అంతా కూర్చొని డెవలప్ చేసుకున్నారు, ఆ తర్వాత నేను జాయిన్ అయ్యాను. ఓకే. అంటే ప్రసాద్ రావు అనేది మోస్ట్లీ అంత ఫాదర్ వర్షన్లో అనుకుంటున్నాం కానీ, బట్ అందులో డాటర్ వర్షన్ కూడా ఉంటుంది పర్స్పెక్టివ్ అనేది. సో ఒక రైటర్గా మీరు ఎంతవరకు యాడ్ చేయగలిగారు ఆ డాటర్స్ పర్స్పెక్టివ్ అనేది? అంటే అంటే చాలా ఎమోషనల్ స్టోరీ, నేను చాలా కనెక్ట్ అయ్యాను కాబట్టి అంటే చాలా ఎమోషనల్గా రాసుకోగలిగాము. ప్లస్ ఇన్పుట్స్ ఆబ్వియస్గా యాడ్ అవుతాయి ఫీమేల్ పర్స్పెక్టివ్ నుంచి రాసినప్పుడు. అండ్ యూ విల్ సీ ఇట్ అండి, మీకు కనబడుతుంది తన బట్ పర్స్పెక్టివ్. మీరు మీ పర్స్పెక్టివ్ కొంచెం చెప్పగలిగితే కనుక ఇట్ విల్ బి యాడింగ్ సమ్ వాల్యూ. సారీ క్వశ్చన్ అర్థం కాదు. అంటే మీరు ఫీమేల్ పర్స్పెక్టివ్లో చూస్తారండి, కృష్ణ గారు మేల్ పర్స్పెక్టివ్లో ఫాదర్స్ పర్స్పెక్టివ్లో చెప్పుంటారు ఆయన కథ ఓన్గా రాసుకున్నప్పటికీ కూడా. బట్ ఒక ఫీమేల్ పర్స్పెక్టివ్లో మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు ఆ డాటర్స్ పర్స్పెక్టివ్ చూస్తుంటారు మీరు. అంటే ఇప్పుడు తను ప్లే చేసిన క్యారెక్టర్ త్రూ నుంచి. సో మీరు వాల్యూ యాడ్ చేస్తుంది ఏముంది ఈ స్టోరీకి ఒక రైటర్గా? డైలాగ్స్, యాస ఇవన్నీ కనిపిస్తున్నాయి, కాకపోతే ఆ పర్స్పెక్టివ్ విషయంలో ఎంతవరకు మీరు యాడ్ ఆన్ అవ్వగలిగారు ఈ సిరీస్కి? అంటే తను ఎలా అయితే అంటే తన ఫాదర్తో ఎలా అయితే షేర్ చేసుకోలేకపోయిందో, అంటే నాకు మా ఫాదర్ అలా కాదు, క్వైట్ ఆపోజిట్. చాలా చాలా ఫ్రెండ్లీ, చాలా కూల్గా ఉంటారు. నేనైతే షేర్ చేసుకోగలిగాను. బట్ ఐ హావ్ సీన్ సో మెనీ ఫ్రెండ్స్. సారీ. సో మీరు లాస్ట్ టైం కూడా నన్ను రిలేటివిటీ అని నన్ను కన్ఫ్యూజ్ చేశారు. క్వశ్చన్ అండి నాకు అర్థం కాలేదన్నాను, మీరు ఇప్పుడు రైటర్ని కూడా కన్ఫ్యూజ్ చేశారు. పర్స్పెక్టివ్ అని. లేదండి, అయితే మీరు స్క్రీన్ మీద చూస్తారు. స్క్రీన్ మీద చూస్తారు. స్క్రీన్ మీద చూడండి. ఆ పర్స్పెక్టివ్ కూడా స్క్రీన్ మీద చూస్తారు. అంటే ఎందుకంటే చాలా లేయర్స్ ఉన్నాయి ఇందులో, చాలా ఎమోషనల్ లేయర్స్ ఉన్నాయి, చాలా థ్రిల్లర్ లేయర్స్ ఉన్నాయి. సో అవన్నీ మీకు కనిపిస్తాయి. థర్డ్ ఎపిసోడ్ నుంచి యూ విల్ సీ అ లాట్ ఆఫ్ రాజీవ్ గారు, సార్ ఇప్పటివరకు మీ క్యారెక్టర్స్ అన్నీ ఒక ఫాదర్ రోల్స్ చేసి చాలా ఉన్నాయి. సో మీరు మీ ఫాదర్ కలిసి కూడా యాక్ట్ చేశారు చాలా సినిమాల్లో. సో 2 సినిమాలు చేసినట్టున్నారు ఐ థింక్ సో. సో ఇప్పుడు నెక్స్ట్ రోషన్ గారితో ఎప్పుడు చేయబోతున్నారు మీరు ఇద్దరు కలిసి ఆన్ స్క్రీన్లో? అంటే రావాలి కదా కథ, అలాంటిది వస్తే తప్పకుండా నచ్చితే, నా క్యారెక్టర్ నాకు నచ్చి ఆయన క్యారెక్టర్ ఆయనగా నచ్చితే తప్పకుండా చేస్తాం. హోప్ సో, లెట్స్ సీ. అందరికీ అది డ్రీమ్ ఉంటుంది ఆఫ్ కోర్స్, సన్తో యాక్ట్ చేయడం. అది నాకు మా అబ్బాయితో డ్రీమా? ఓ యా, వాడికి ఉంటే ఫస్ట్ ఆ డ్రీమ్, తర్వాత నాకు వస్తుంది. కృష్ణ గారు సక్సెస్ఫుల్గా, ఇది కూడా సక్సెస్ అనేది ఆల్రెడీ ఇప్పుడే ప్రూవ్ అయింది 2 ఎపిసోడ్ చూసిన తర్వాత. సో మీరు మళ్ళీ డైరెక్టర్ అయిన తర్వాత డైరెక్టర్గా కూడా సక్సెస్ అవుతారని అవ్వాలని కోరుకుంటున్నాను. సో మళ్ళీ కూడా వెబ్ సిరీస్ చేసే అవకాశం ఉంటుందా డైరెక్టర్ అయిన తర్వాత? ఖచ్చితంగా G5కి ఎప్పుడు నేను చేస్తూనే ఉంటాను. సినిమా కూడా G5కి చేస్తారా? డెఫినెట్లీ. ఎందుకు అంటే గోల్ పోల్చడం కానీ ఈటీవీని ఇట్లా వరుసగా వేరే బ్యాక్ టు బ్యాక్ మూవీ చేస్తున్నప్పుడు G5 ఎందుకు మూవీస్ మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు? అంటే జీ స్టూడియోస్ అది ఉంది. సో మేజర్గా సినిమాలని జీ స్టూడియోస్ అండ్ G5 ఆల్సో దే ఆర్ ప్లానింగ్ టు డూ డైరెక్ట్ టు డిజిటల్. వాసంతి, ఈ కథ చెప్పినప్పుడు మీ డాడీతో నేను షేర్ చేసుకున్నది ఏంటి? అంటే ఈ స్టోరీ చెప్పినప్పుడు ఫస్ట్ ఆ స్టోరీలో మా నాన్ననే కనిపించారు. అండ్ నేను నాన్నతో ఫస్ట్ ఏ స్టోరీ అయినా నాన్న ఒకసారి
ఒకసారి ఫాదర్ ఆఫ్ వాసన్, డాటర్ ఆఫ్. సో ఫస్ట్ ఏదైనా ఏ స్టోరీ అయినా కూడా మా నాన్ననే వింటారు నార్మల్గా. మా నాన్నకి అది మంచిగా అనిపించిందంటే ఆ స్టోరీ నా దగ్గరకు వస్తుంది. సో ఫస్ట్ టైం ఈ స్టోరీ లైన్ ఏదైతే నాన్న విన్నారో, ఒక ఫాదర్ డాటర్ బాండ్ గట్టి కనిపించే ఒక స్టోరీ విన్నా నేను. ఐ థింక్ యూ షుడ్ హియర్ ఇట్ అని అన్నారు. ఓకే చూద్దాము, ఓకే వెబ్ సిరీస్ అన్నా సరే అని అనుకున్నాం. ఎప్పుడైతే కరెక్ట్ నరేషన్ కృష్ణ గారు మా ఇద్దరు నాన్నకి నాకు ఇచ్చినప్పుడు, నేను నాన్న అంటే ఇట్స్ నాట్ ఎ న్యూ స్టోరీ, మనకు బయట జరిగే స్టోరీయే ఈ స్టోరీ. సో ప్రతి ఒక్క ఇంట్లో ఉండే భయం కానీ స్టోరీ కానీ ఏదైనా మేము మా సిరీస్లో చూపించాము. సో నాన్న అన్నారు ఇట్స్ గోయింగ్ టు బీ సంథింగ్ వెరీ బిగ్. సో ప్రతి ఒక్కరు కనెక్ట్ అయ్యేదే మనం తీసుకెళ్ళాలి అండ్ ఒక మంచి మెసేజ్ ఇస్తూ వెళ్ళాలి. అండ్ అలాంటి ఒక మంచి మెసేజ్ ఉన్న ప్రాజెక్ట్ ఇది. సో విఆర్ఎన్ అని అన్నారు నాన్న. నిజంగా చాలా షార్ప్గా, చాలా బ్రిలియంట్గా మీరు మాట్లాడుతున్నారు, నేను చూస్తున్నాను. అంటే ఇప్పుడు బయట జరిగేది నిజంగా హాస్టల్లో కూడా ఇలా జరుగుతున్నాయి. అలా మీ ఫ్రెండ్స్ వల్ల మీరు చెప్పిన సందర్భాలు ఏదైనా ఉన్నాయా? ఆబ్వియస్లీ అంటే బయట జరుగుతున్నాయి అనే క్వశ్చన్ మార్క్ అయితే లేదు ఆబ్వియస్లీ. ఎందుకంటే ప్రతి ఒక్క అమ్మాయి లైఫ్లో షీల్ గో త్రూ సంథింగ్ లైక్ దిస్. ప్రతి ఎక్కడ హాస్టల్ అనే కాదు, హాస్టల్ అవ్వచ్చు, వేరే కాలేజ్ అవ్వచ్చు, స్కూల్ అవ్వచ్చు, వేరే సిటీలో ఉండి ప్రతి సేమ్ సిటీలో ఉన్న వాళ్ళు కూడా దే విల్ కనెక్ట్. ఎందుకంటే వీఆర్ ఉమెన్ గో త్రూ మెనీ థింగ్స్ అండ్ అవి కొందరి లైఫ్లో చెప్పుకోవడానికి ఉంటారు, కొందరి లైఫ్లో అవి చెప్పుకోవడానికి లేక వాళ్ళు బాధపడుతూ అండ్ దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ ఈ టాపిక్ గురించి మాట్లాడుతూ వస్తే. సో బయట ఉన్నాయంటే ఆబ్వియస్లీ యా ప్రతి ఒక్కరి లైఫ్లో ఏదో ఒకటి అవుతూనే ఉంటుంది కాబట్టి. వన్ లాస్ట్ క్వశ్చన్ ప్లీజ్. నెల్లూరు రాజీవ్ గారు నెల్లూరు అని ఉన్నారు కదా, మళ్ళా నెల్లూరులో చేపల పులుసు ఫేమస్, తినుండారా నెల్లూరు? ఎక్కడ నేను ఏడ తినుండాను, నువ్వు పట్టుకొస్తే నేను ఖచ్చితంగా తింటాను, మా వాళ్ళందరికి కూడా పెట్టేస్తాను. కాదు, అక్కడ డైరెక్టర్ గారికి నెల్లూరు స్లాంగ్ బాగా తెలిసింది అన్నారు కదా. తెలిసి కాదు, ఆయన నెల్లూరే. పెట్టలేదా మీరు నెల్లూరు? ఆయన కాదు నెల్లూరు కదా, ఆయన సూళ్ళూరుపేట, నెల్లూరు డిస్ట్రిక్ట్. ఓకే, మరి చేపల పులుసు పెట్టాలి కదా మీరు రాజీవ్ గారు. మీరు అడగండి, ఆయన అడగండి. మీరు రాజీవ్ గారు చిన్నప్పుడు మీరు భయం ఉంది అన్నట్టు యాక్ట్ చేసేవాళ్ళంట. అంటే మీ నాన్నగారికి భయపడుతున్నట్టు యాక్ట్ చేసేవాళ్ళంట, మా నాన్నగారు చెప్పారు. సో మీ నాన్నగారి దగ్గర నిజంగా యాక్ట్ చేసిన మూమెంట్ భయపడుతున్నట్టు చాలా, అంటే చిన్నప్పుడు చాలా అల్లరి కూడా చేసేవాళ్ళంట కదా, మీ డాడీ రాగానే గప్చుప్గా కూర్చునే వాళ్ళంట. చిన్నప్పుడు అంటావేంది? ఇప్పుడు కూడా చేస్తానే ఉంటాడు లేండి, కనిపించారు అంతే. అట్లనే చిన్నప్పుడు కూడా అంత అల్లరి చేసేసి ఏం తెలియనట్లు కూర్చునే వాళ్ళంట. అనవసరంగా మైక్ ఇచ్చా, అనవసరంగా లాక్కోవాల్సింది అమ్మాయి దగ్గర. నాకేం తెలుసు అమ్మాయి ఎలా అడుగుతుందని. ఏంటి ఆన్సరా? అల్లరి చేసేవాడిని, చేస్తూనే ఉంటాను. తర్వాత అవును నటించాను, అప్పుడు నటించాను, ఇప్పుడు నటిస్తున్నాను, ఇంకా ఎప్పుడు నటిస్తాను. ఓకే, ప్రాణం పోయేంత వరకు నటిస్తాను. ఓకేనా? ఉదయభాను గారు వన్ లాస్ట్ క్వశ్చన్ ఇక్కడ స్ట్రైట్. హాయ్ అండి, చాలా బాగుంది. అంటే లైక్ చెప్పాలి అని అంటే యాంకరింగ్ ఫీల్డ్లో రావడానికి యు ఆర్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇన్స్పిరేషన్ అని చెప్పచ్చు, సుమ గారు అండ్ మీరు. అండ్ అంటే లైక్ రాజీవ్ కనకాల గారు ఎక్కడుంటే అక్కడ హడావిడి జరుగుతుంటుంది అండ్ కొంచెం ఎమోషనల్ అయినా సీరియస్గా అయినా మాట్లాడడం కానీ చేయడం కొంచెం చాలా కష్టం. సో మేము చూసిన 2 ఎపిసోడ్స్లో చూసుకుంటే ఒక ఎమోషనల్ సీన్ ఉంది. సో ఆ సీన్ చేస్తున్నప్పుడు అంటే లైక్ ఎన్ని టేక్స్ తీసుకున్నారు అండ్ వాట్ ఈస్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ దట్? టేక్స్ ఏం తీసుకోలేదు, బట్ కొంచెం ఎమోషనల్గానే చేసాము ఆ సీన్. బట్ దాని తర్వాత లేటర్ సీన్స్ చాలా మంది ఒక్కొక్క షాట్ తీస్తూ ఉన్నారు. సో వీ హ్యాడ్ టైమ్ టు చిక్ చాట్, మాట్లాడుకోవడానికి. సో ఇందాక తను చెప్పింది కదా, ఎక్కడ ఒక సీరియస్ లుక్ ఇవ్వాలి, బట్ ఇటువైపు ఎదురుగా రాజీవ్ ఉంటాడు. మేమందరం మహానటి సావిత్రిలో ఇన్స్పిరేషన్ తీసుకుని మేము చూసాం కదా, మహానటి సినిమా చూసాం కదా, ఆవిడ అప్పుడే నవ్వుతూ అప్పుడే 1.5 లేకపోతే ఎక్కడ ఆగాలి కంటి చుక్క
ఆల్రెడీ చేస్తారు కదా, సో ఆవిడని ఆవాహయామి అనుకుని యాక్ట్ చేయాలి, ఇంట్లో యాక్ట్ చేయాలంటే ఓకే. చేసాం. రాజీవ్ గారు, అంటే ఫాదర్ అండ్ డాటర్ బాండింగ్ అన్నది వెరీ స్పెషల్. ప్రతి ఒక్క అమ్మాయికి ఫాదర్ ఇస్ అ రియల్ హీరో, ఆర్ టు బి వెరీ ఫ్రాంక్ చెప్పాలంటే ఫస్ట్ లవ్. సో ఒక మంచి అంటే లైక్ ఇప్పటివరకు టర్నింగ్ పాయింట్ అని అంటున్నారు మీ కెరియర్లో ఇదని చెప్పి. బట్ ఒకటి ఏంటి అని అంటే మిమ్మల్ని చూస్తున్నప్పుడు రాజీవ్ కనకాల గారు కనిపించలేదు, ప్రసాద్ గారే కనిపించారు. బట్ సార్ ఒకటి, ఏ అంటే లైక్ ఈ సిరీస్ చేస్తున్నప్పుడు ఏ సీన్ చేస్తున్నప్పుడు పర్టికులర్గా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత లైక్ మీ డాటర్తో కూర్చొని మాట్లాడడం ఆరల్స్ తనని చూస్తూ ఎమోషనల్ అవడం లాంటిది, ఇస్ దర్ ఎనీ పర్టికులర్ సీన్ దట్ కనెక్ట్ టు యూ? లేదు, ఎందుకంటే ఐఎమ్ అటాచ్డ్ అండ్ డిటాచ్డ్ యాక్టర్. ఒకవేళ నేను యాక్ట్ చేస్తున్నా అంటే షార్ట్ అయిపోగానే డిటాచ్డ్, మళ్ళీ ఐ షార్ట్లోకి వెళ్తే అటాచ్డ్, మళ్ళీ సాయంత్రం షూటింగ్ అయిపోయింది ఇంటికి వెళ్తే టోటలీ డిటాచ్డ్. సో అది కనుక పెట్టుకోలేదు అనుకోండి ఇదంతా భారం ఎక్కేస్తుంది. అలా 1-2 సార్లు జరిగింది నాకు. సో అందుకని అప్పటి నుంచి టోటలీ అక్కడ ఉన్నంతసేపు ఐఎమ్ వెరీ అటాచ్డ్, తర్వాత టోటలీ డిటాచ్డ్. చెప్పారు కదా కట్కి యాక్షన్ కి మధ్యనే మారిపోతున్నారని చెప్పి. Yeah. థ్యాంక్ యూ సో మచ్. కృష్ణ గారు, పైన మనందరి కోసం భోజనాలు రెడీగా నేను ఉన్నాయి. జర్నలిస్ట్. మొన్న సుప్రీంకోర్టు కూడా జడ్జిమెంట్ ఇచ్చింది, ఇది ఏమీ తెలియని కేసుగా పరిగణిస్తున్నామని క్లోజ్ చేయబోతున్నారు. కానీ ఆ టైంలో ఇది వస్తుంది, ఇది ప్రతి తండ్రికి ప్రతి చిన్నారికి ఉండే కనెక్షన్ అందరికీ ఉంది. ఇది అది కూడా ఏమైనా తీసుకున్నారా, ఇన్స్పిరేషన్ ఏమైనా ఉందా? హయేష్ అది హాస్టల్ ఏం లేదు సార్, ఏం లేదు. కానీ ఇప్పుడు అది బాగా ఫేమ్లో ఉంది కనుక ఇది బాగా ఎలివేట్ అవుతుందని అనుకుంటున్నాను. దీనికి మంచి ఎపిసోడ్